హాయ్ అండి. రేపైతే 2 మూవీస్ రిలీజ్ సిద్ధమైపోయాయండి. ఒకటి 'మాస్ మహారాజా' రవితేజ హీరోగా యాక్ట్ చేసిన 'మాస్ జాతర'. ఇంకోటి 'ప్రభాస్' హీరోగా వస్తున్న మూవీ 'బాహుబలి ది ఎపిక్'. ఇప్పటికే బుక్ మై షోలో గాని, డిజిటల్ యాప్‌లో గాని ట్రెండింగ్‌లోకి వచ్చాయండి ఈ మూవీస్. సో ఈ రెండిటిని కంపేర్ చేస్తే ఏ మూవీ పై చేయి? సో నేను కొంచెం అనాలిసిస్ చేశానండి. మీకు ఇది జెన్యూన్‌గా అనిపించినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఫస్ట్ 'మాస్ మహారాజా' యాక్ట్ చేసిన మూవీ 'మాస్ జాతర' గురించి మాట్లాడుకుందామండి. సో రవితేజ అంటే అందరికి ఇష్టమైన హీరో అండి. ఎందుకంటే ఆయనకి స్పెసిఫిక్‌గా ఫ్యాన్స్ కాకుండా అందరూ నచ్చుతారండి. ఎందుకంటే ఆయన అందరూ హీరోస్ 'చిరంజీవితో' గాని, నెక్స్ట్ 'వెంకటేష్' అందరితో యాక్ట్ చేశాడన్నమాట ఆయన. సో అందుకనే ఆయన మూవీస్ కూడా చాలా బావుంటాయి. ఫ్యామిలీ మూవీస్ కాబట్టి ఆయనకి అందరికి ఇష్టపడే హీరో అన్నమాట. ఎందుకంటే కష్టపడి పైకొచ్చారు కాబట్టి. సో రవితేజ అంటే అందరికీ నచ్చుతారు. కామెడీ మెయిన్ ఉంటుంది. సో ఫ్యామిలీ మూవీస్ కాబట్టి. సో ఈ మధ్య ఏంటంటే రవితేజ లాస్ట్ 3 మూవీస్ కొంచెం డల్ అయ్యాయండి. 'టైగర్ నాగేశ్వర' గాని, 'ఈగల్' గాని. సో మొత్తం కొంచెం 2, 3 మూవీస్ అయితే ఫెయిల్యూర్ అయ్యాయన్నమాట. సో దానివల్ల వచ్చేసి కొంచెం బజ్ తగ్గింది ఈ మూవీకి. ఎందుకంటే రవితేజ ఆల్మోస్ట్ 5 మూవీస్ తర్వాత ఒక హిట్ ఉంటది. 'ధమాకా' హిట్ అయింది రీసెంట్ గా. 'వాల్తేరు వీరయ్య' తర్వాత అయితే చెప్పుకోదగ్గ మూవీ అయితే రాలేదు. సో దానివల్ల కొంచెం బజ్ తగ్గింది. సో లాస్ట్ మూవీ హిట్ అయి ఉంటే మాత్రం కొంచెం పెరిగేది. సో దానివల్ల కొంచెం డల్ అయింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అన్నమాట. సో అది కూడా ఎందుకంటే ఆల్రెడీ రవితేజ వేరే డైరెక్టర్ అనుకోండి కొంచెం బజ్ వచ్చేది. సో కొత్త డైరెక్టర్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. సో అది కూడా చిన్న మైనస్ ఈ మూవీకి. సో సాంగ్స్ ఆల్రెడీ ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే భీమ్స్, రవితేజ అంటే ఆల్రెడీ 'ధమాకా' చూసారు. సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. సో సాంగ్స్ చాలా బాగున్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇంకొక ట్విస్ట్ కూడా ఉందంటున్నారు. 'రమణగోళ' సాంగ్ కూడా ఉందంటున్నారు ఈ సినిమాలో. సో అదైతే రివీల్ చేయలేదు. చాలా ట్విస్ట్లు ఉన్నాయంటున్నారు. సో మూవీకి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం బజ్ వచ్చిందండి. ఇప్పుడు టికెట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రమోషన్స్ బాగా వచ్చాయి మూవీకి. సినిమా కొంచెం బాగుంది. కామెడీ ఉండి, మంచి డైలాగ్స్ ఉండి, మంచి యాక్షన్ సీన్స్ ఉంటే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అవుతదండి. చూడాలి మరి. సో దానివల్ల కొంచెం బజ్ తగ్గింది. బట్ ఏదేమైనా బుక్ మై షోలో కంటే రవితేజ గారికి మాస్ ఫాలోయింగ్ చాలా ఉంటది. విలేజ్ లో గానీ మీకు తెలిసిన రూరల్ లో రవితేజ చాలా మాస్ ఫాలోయింగ్ ఉంటది కాబట్టి ఆఫ్లైన్ టికెట్లు ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ కంటే. సో అది మనం ఎప్పుడు బుక్ మై షో గానీ, డిజిటల్ యాప్ గానీ కంపేర్ చేయకూడదు రవితేజ మూవీస్ కి. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్లైన్ లో చాలా మంది కొంటారు ఆయనకి. సో అది మనకి తెలియదు అలా ఎంతమంది ఎన్ని టికెట్లు కొంటారండి. సో మనం అలా గెస్ట్ చేయలేము. బట్ ఏదైనా కానీ సో అడ్వాన్స్ సేల్స్ అయితే ఆల్మోస్ట్ 1 crore వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే టికెట్స్ కూడా 1 hour కి అయితే 4,000 అలా అవుతుంది బుక్ మై షోలో. సో ఆల్రెడీ చెప్పినట్టు బుక్ మై షో మనం అస్సలు కంపేర్ చేయకూడదండి. సో భాను డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వల్ల మనకు కొంచెం బజ్ కూడా తగ్గింది. రవితేజ పాత మూవీస్ కూడా కొంచెం బాగా ఆడకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ప్రమోషన్స్ బాగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే సో రీసెంట్ గానే జస్ట్ 3 days బ్యాక్ ట్రైలర్ జస్ట్ ఇచ్చారు. ఇంకొంచెం భారీగా ప్రమోషన్ చేస్తుంటే మాత్రం కొంచెం బజ్ వచ్చేది. ఏదేమైనా ఎందుకంటే సినిమా బాగుంటే పక్కా వస్తారండి. ఆల్మోస్ట్ మనకి రీసెంట్ గా చూసారు కదా 'మిరాయ్' గాని, లిటిల్ ఆర్ట్స్ గాని సినిమా బాగుంటే పక్కా మౌత్ టాక్ చాలండి సో రావడానికి. చూద్దాం మరి ఈ సినిమా మంచిగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందామండి. సో ఈ యొక్క 2 మైనస్ నాకు అనిపించింది. సో పాజిటివ్స్ అంటే మీకు అందరికీ తెలిసింది కదా. రవితేజ అంటే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. కామెడీ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి రవితేజ 75th ఫిల్మ్ అనేది. సో అదొకటి మంచి మైల్ స్టోన్ మూవీ కాబట్టి అది కూడా మంచి మనకి కన్సిడర్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రవితేజ శ్రీలీల. సో ఆ పేరు అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా. చాలా బాగుంటుంది. ప్లస్ వచ్చేసి సాంగ్స్ అండి. అందులో రమణ గోగుల సాంగ్ కూడా ఉందంటున్నారు. సో అది రివీల్ చేయలేదు. ఆల్రెడీ 'గోదావరి గట్టు' సాంగ్ సూపర్ హిట్ అయింది. భీమ్స్, రమణ గోగుల కాంబినేషన్ దానికి మించి ఉండబోతుంది అంటున్నారు మరి. చూడాలి, అది రిలీజ్ చేయలేదు. ఒకవేళ సూపర్ హిట్ అయింది అనుకోండి ఆ సాంగ్. సో బజ్ ఇంకా పెరుగుతుంది ఆ మూవీకి. చూడాలి మరి. ఇవన్నీ పాజిటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే మంచిగానే ఉంది. సో మరి డీసెంట్ గా ఉందన్నమాట. మరి బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ చూద్దాం పాజిటివ్. బట్ రేపు ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయింది, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పంటే మాత్రం నాకు తెలిసి సాటర్డే సండే ఇంక కుమ్మేస్తుంది ఇంకా. సో అది మాత్రం వాస్తవం అండి. సో ఇంకా 'బాహుబలి' విషయానికి వస్తే మాత్రం ఇప్పటికి అడ్వాన్స్ సేల్స్ 6 crore వచ్చిందండి. సో ఆల్మోస్ట్ అంటే అది 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మూవీ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తే 6 కోట్ల అడ్వాన్స్ సేల్స్ అంటే మామూలు విషయం కాదు. సో ఎందుకు అలా వచ్చింది నేను అనాలిసిస్ చేస్తే అది మెయిన్ ఏంటంటే 'బాహుబలి' అంటే అందరూ ఇష్టపడే మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీని ఒక టాప్ లెవెల్ కి తీసుకెళ్లిన మూవీ అది. సో ఆ 'బాహుబలి' తర్వాత ఎన్ని పాన్ ఇండియన్ మూవీ వచ్చాయి మీ అందరికీ తెలిసిందే కదా. సో అన్ని వచ్చాయి అనమాట. సో 'బాహుబలి' తర్వాత ఒక పాన్ ఇండియా అంటే ఏంటో అందరికి తెలిసింది. అందులో ప్రభాస్ కూడా గ్లోబల్ స్టార్ అయిపోయారు. దాని తర్వాత రాజమౌళి కూడా ఒక టాప్ లెవెల్‌లోకి వెళ్ళిపోయారు. సో ఒక 'బాహుబలిని' ఒక స్టాండర్డ్ అయితే సెట్ చేసిందండి ఇంటర్నేషనల్ లెవెల్‌లో. మామూలు ఇండియాలోనే కాదండి. ఎక్కడికెళ్ళినా 'బాహుబలి' అంటే ఒక లెవెల్ ఉందన్నమాట. సో దానివల్ల చాలా బజ్ వచ్చింది ఈ మూవీకి. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. ఒక తెలుగు ప్రేక్షకులే కాదండి. సో ఇది మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అన్ని భాషల్లో అది 4X అండ్ డాల్బీ డీటీఎస్‌లో వస్తుంది కాబట్టి సో జనాలు కూడా ఇష్టపడతారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కలిపి ఇందులో ట్రిమ్ చేసి సో ఒక సింగిల్ పార్ట్ లో తీసారు. అది
చాలా మంది కొత్తగా ఉందన్నమాట. అది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. సో ఎలా ఉంటుంది ఎడిటింగ్ గాని, సో దానికోసం అయితే చాలా మంది చూస్తున్నారు. 3 అవర్స్ 45 మినిట్స్ అంటే ఎలా ఉండబోతుంది? ఎలా సింక్ చేశారు? సో దానికోసం కూడా జనాలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అది థర్డ్ పాయింట్ అండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంటర్వ్యూలో చూసారు ఆల్రెడీ. సో కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ కూడా యాడ్ చేశానంటున్నారు. సో దానివల్ల కూడా అట్‌లీస్ట్ ఎందుకంటే ప్రభాస్ అంటే మీ అందరికీ తెలిసింది కదా! ఆల్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ ఉంటారు. కొత్త సీన్స్ అంటే ప్రభాస్ ఏవైనా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ యాడ్ చేశారా లేదా అని చెక్ చెక్ చేయడానికనే చాలా మంది వస్తారు. సో అది ఫోర్త్ పాయింట్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి అవన్నీ పాజిటివ్స్ కనిపిస్తున్నాయి 'బాహుబలికి'. సో అందువల్ల దానికి బజ్ ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ బుక్ మై షోలో కూడా చాలా ట్రెండింగ్ వచ్చింది కంపేర్ టు 'మాస్ జాతర' అన్నమాట. సో మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే 'మాస్ జాతర' ఒక తెలుగులో మాత్రం రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. డైరెక్టర్ ఫేమస్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ప్రభాస్ ఆల్రెడీ ఫేమస్. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' వచ్చిన తర్వాత రాజమౌళి ఇంకో టాప్ లెవెల్‌కి వెళ్లారు. ఆస్కార్ అవార్డు. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 మూవీస్ ఎప్పుడు కంపేర్ చేయకూడదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో ఆ మాత్రం కంపారిజన్ అయితే అందరికీ వస్తదండి. బట్ ఏదేమైనా గాని 'మాస్ జాతర'తో పోల్చుకుంటే 'బాహుబలి' కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది అనిపించుకోవచ్చు. బట్ ఏదేమైనా గాని 'బాహుబలికి' మహా అయితే రేపు, ఎల్లుండి వరకు చూస్తారేమో. తర్వాత చూడకపోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా గదా! సో ఫస్ట్ రోజు ఉంటదన్నమాట. ఓహో! ఇలా ఉందా అంతవరకే. సో మేబీ మండే నుంచి ఏమి ఉండదండి. సో ఫస్ట్ 2 డేస్ కొంచెం హడావిడిగా ఉంటుంది. అదే 'మాస్ జాతర'కి రేపు ఒకవేళ సూపర్ హిట్ అయిందనుకోండి, అది నెక్స్ట్ వీక్ దాకా కంటిన్యూ అవుతది. సో అందుకని మనం కంపేర్ చేయకూడదు ఎప్పుడు. ఏదేమైనా గాని మంచి హ్యాపీ అండి. ఎందుకంటే ఒక 2 పెద్ద మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో చూడాలి మరి జనాలు ఏ మూవీ ఇంట్రెస్ట్ చూపుతారో. నాకైతే మాత్రం 'మాస్ జాతర' కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి. రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. సో నాకు తెలిసి హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకొక రోజే కదా! సో 2 మూవీస్‌లో ఏది అప్పర్ హ్యాండ్ అవుతదో చూడాలి మరి. డే 1 ఏది హైయెస్ట్ కలెక్షన్స్ వస్తదో కూడా చూడాలి. సో ఇప్పటికైతే మాత్రం ప్రీ సేల్స్‌లో అయితే 'బాహుబలి' అయితే కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. సో నాకు తెలిసి రేపు మౌత్ టాక్ బట్టి 'మాస్ జాతర' అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళబోతుందండి. చూద్దాం మరి రేపు రివ్యూ వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీకేదనిపిస్తుంది ఈ మూవీలో మీరు దేనికి ఎళ్దాం అనుకుంటున్నారు? 'రవితేజ మాస్ జాతర' ఎలా ఉండబోతుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్